హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం అందరూ బాగా చేసుకొనుంటారు గదా! అందరూ బావుండాలి. అందుట్లో మేము ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరి సంపదలతో అలాగే ముత్తైదుతనంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇంకైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటారు. నాకైతే నేను సింపుల్‌గా ఇలా చేసేసుకున్నానండి. ఎవరి పూజ వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటారు. నేనైతే ఇంకా నైవేద్యాలన్నీ చేసుకొని చక్కగా నాకున్న దాంట్లో నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నా. ఇంక మా పాప అయితే రెడీ అవుతుంది. తను కూడా స్నానం చేసేసింది. చేసేసి తను కూడా ఇంకా రెడీ అయిపోతుందనమాట. ఇంకా చూడండి ఇంక అన్నీ ఎక్కడెక్కడ తీసేసింది. ఇంకా ఆడపిల్లలుంటే ఇంట్లో ఇంక చెప్పనవసరం లేదు. వస్తువులన్నీ ఎక్కడెక్కడియన్నీ బయటకొచ్చేస్తాయనమాట. రెడీ అవ్వడం అంటే ఇంక మొత్తం తీసేసి ఇంక బయటేసేస్తారు. ఇంకా అవన్నీ ఇంక మనం సర్దుకోవాలి తర్వాత. ఇంక మా పాప అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి నా ఫ్రెండ్ నా తోకుంది గదా! నా తోకయితే రెడీ అయితే వచ్చేసింది ఇంక నా దగ్గరికి. ఇంకా ఏంటి రెడీ అవ్వలేదని అంటుంది. ఫస్ట్ అయితే ఆకలేసేస్తుందండి బాగా. ఇంక మామూలుగా పూజ అయితే అయిపోయింది. అయిపోంగాల్నే ఇంకా తినేస్తున్నాననమాట ముందు. పూజ చేసుకొని మా పాప అయితే రెడీ అయిపోయింది. నా పెద్ద కూతురు. రెడీ మమ్మీ నేనెలా ఉన్నాను చెప్పు అని అడుగుతుంది. మా పాప అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఉన్నావు అని చెప్పాను. ఇంక ఈరోజు నేనైతే నాకు జడేవా వర్షిణి అని అడిగాను. మా పాప పేరు వర్షిణి. ఈరోజు మా పాప చేత నేను జడేయించుకుంటున్నాను. ఈరోజు కొంచెం వెరైటీగా జడేయమని అడిగాను. సరే నేనేస్తానని చెప్పింది. ఏదో ట్రై చేసింది ఏదేదో వేయడానికి. కానీ తనకు కుదరలేదు. నేను వేరే విధంగా వేయమని చెప్పాను. తనకి సెట్ అవ్వలేదు. ఇంకా కాదులేనని చెప్పి ఇంగో నా తోకుంది కదా! ఆ తోకొచ్చి సరే నేనేస్తాలే పిన్ని అని చెప్పింది. సరే నువ్వేయనని చెప్పాను. కొంచెం ఫస్ట్ అయితే మా పాపే ఫస్ట్ ట్రై చేసిందనమాట. కానీ నాకింక అది నచ్చలేదు. ఇలా వద్దులేమ్మా ఏదో కొంచెం సింపుల్‌గా ఎయ్యనని చెప్పాను. ఇంక మా అక్క కూతురుండి నేనేస్తాలే పిన్ని అని చెప్పి తను తీసుకొని తనేసిందనమాట జడ. అప్పుడప్పుడు పిల్లలకి మనం వేయటం గాదు. పిల్లలు కూడా మనకు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదా! ఎంతమంది మీలో మీ పిల్లల చేత మీరు జడలేయించుకొనుంటారు. నేనైతే మా పాప చేత ఇది ఫస్ట్ టైమ్ కదా! చాలా సార్లు తనే ఏస్తది. నాకు బాగా రెడీ అవ్వాలనిపించినప్పుడు మా పాప చేతే జడేయించుకుంటాను. తనైతే రెడీ అయిపోయింది. మీరు గూడా ఇలాగ ఎప్పుడైనా మీ పిల్లల చేత మీరు జడలేయించుకున్నారా? ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదే కొత్త వాళ్ళు గాని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. మీరు లైక్ చేస్తే ఏంటంటే నా ఛానల్ మరి కొంతమందికి షేర్ ఎళ్తుంది. ఏంటంటే నాకు కొంచెం ఫాలోవర్స్ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే నన్ను సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకనైతే జడైతే మా అమ్మాయి చేత అయితే నేను ఏపిచ్చేసుకున్నానండి. ఇలా అప్పుడప్పుడు కొంచెం రెడీ అయితే కొంచెం బావుంటది. ఎప్పుడు నార్మల్‌గా యేసుకునే జడలు కాకుండా అప్పుడప్పుడు మనం గూడా ఇలా ట్రై చేద్దాం. మా పాపది రెడీ అయిపోయింది. ఇంక రెడీ అయిపోయి నేను చేసిన ప్రసాదం ఉంది కదా! తీసుకొచ్చుకొని ప్రశాంతంగా ఒక గిన్నెకేసుకొని నా ఎదురుగా కూర్చుంది తినటానికి. పండుగలన్నిట్లో ఇంకా ఆడవాళ్ళ పండుగ ఇష్టమైన పండుగంటే బహుశా నాకు తెలిసి శ్రావణ శుక్రవారాలేనండి. ఈ పండగంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చక్కగా పూజలు చేసుకొని, చక్కగా అమ్మవారికి చీర పెట్టుకొని, ఇంకా ముత్తైదులను పిలుచుకొని, వాళ్ళకి వ్రతం చేసుకొని, వాళ్ళకి చీర జాకెట్లయి పెట్టుకుంటే అలాగా ఇష్టమైన పండుగ ఆడవాళ్ళకి. ఇది చాలా ఇంట్రెస్ట్‌గా అందరూ చేసుకుంటారు. నిన్నైతే షాపింగ్‌కి వెళ్తే ఫుల్లుగా లేడీస్ అసలు మామూలుగా లేరండి. అంతా ఈ వరలక్ష్మి వ్రతం గదా! ఇంకా అప్పుడు అందరూ దాని వ్రతానికి సంబంధించిన అందరూ గూడా అవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఫైనల్‌గా అయితే నేనైతే జడ ఏం చేసుకున్నాను. జడ అయితే రెడీ అయిపోయింది. ఇంక మా తమ్ముడు వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము రెడీ అయ్యి. నేనైతే గనే రెడీ అయిపోయాను. నాకు జడ ఎలా ఉంది మా అక్క కూతురేసిందనమాట జడ. ఇంక ఫస్ట్ అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళి మా మరదలు ఏం చేస్తున్నానంటే మా మరదలు వంటగదిలో ఉంది. పూజ ఆల్రెడీ అయిపోయిందంట. పూజ చేసేసుకుంది. తను పూజ ఎలా చేసిందో చూడండి ఒకసారి. సింపుల్‌గా కింద చిన్న వంటగదనమాట. అక్కడే పెట్టుకొని తన శారీ కూడా పెట్టుకొని స్వీట్, హాట్ తనున్నంతలో తను చక్కగా చేసుకుంది. శ్రావణ శుక్రవారం చేసుకొని ఇంక నాకైతే ఇంకా బ్లౌజ్ పెడతానని జెప్పిందనమాట. మీకు తీసుకోనని జెప్పి ముత్తైదులు పెడతారు కదా! ఇంక నాకు కూడా తాంబూలం ఇస్తానని చెప్పి తాంబూలంతో పాటు బ్లౌజ్ గూడా పెట్టింది. పెట్టి ఇస్తానని జెప్పి ఇంక తీసుకోమని జెప్పింది. తనకి పాపం ఎవరుండో తనకి నేను, నాకు తనే. కానీ తను పాపం నాకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక అమ్మలాగా ఆదరిస్తుందండి. తనకి పాపం ఎవరు ఉన్నారు తనకి కానీ ఊర్లో ఉంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ పేరెంట్స్ అందరూ గూడా. పాపం తనైతే నన్నెప్పుడూ ఏ కష్టం వచ్చినా తిట్టినా, ఏది చేసుకున్నా నన్ను మాత్రం వదలదు. పాపం నన్ను ఒక తల్లిలాగా తల్లి తర్వాత ఎవరంటే తనే అనమాట. తను మరదలైనా గానీ నన్ను చక్కగా ఒక తల్లిలాగా చూసుకుంటది. కానీ ఇది ఇలా జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా మధ్య ఎలాంటి గొడవలు కానీ ఏది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈరోజు దేవుడిని. ఇలాగే సంతోషంగా ఉంటున్నాను.
ఉండాలని తను నాకైతే వాయినం ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత తన అక్షింతలు ఏయమని చెప్పింది. సరే నేను కూడా ఆశీర్వదించాను అనమాట. తను కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. అలాగే మొత్తయితే తనంతా తన భర్తతో, పిల్లలతో తను కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా తనని దీవించానండి. తను కూడా అలాగే ఉండాలని నేను మనసులో కూడా అదే కోరుకుంటున్నా. తనైతే ఒక్కసారిగా నన్ను హగ్ చేసుకొని ఏడ్చేసిందనమాట. ఏంటంటే తనకు కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ దూరంగా ఉంటారు. తను ఎవరి దగ్గరికెళ్ళదు. ఇంక నేను, నాకు తను మేమిద్దరమేననమాట. ఇంకొకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నాము. ఇంక అందరం అయిపోయి ఇంక పిల్లలు గూడా వచ్చేసారనమాట. మా దగ్గరికి కనిపిస్తున్నాడు చూడు ఈవిడొచ్చేసి మా అన్నయ్య కొడుకనమాట. మాకు తీసేది వీడే అనమాట పాపం. వాడు పాపం మా కోసం అటు అల్లాడిపోతాడు. ఇక్కడికొస్తే వీడు మాత్రం వీడియోలు తీయండి, వీడియోలు తీయండి అని చెప్పి వాడే మాకు కెమెరామాన్ అనమాట. వాడిని పెట్టుకొని ఇంక చూడండి మేమింక అల్లాడిస్తాం. వాడికైతే పాపం విసుగొచ్చేసిద్ది వీడియోలు తీయలేక. లాంగ్ వీడియోస్ అని, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అని ఇవన్నీ మేము వాడి చేతే తీయించుకుంటాం. ఒక్కోసారి మేమే తీసుకుంటాం. కానీ వచ్చినప్పుడు వాడిని వదలమనమాట. తీరా తీరా అని చెప్పి పాపం వాడికి కూడా ఓపికగా తీస్తాడు మాకు. మొత్తానికి మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు గాని చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను.